hi. Hi. Hitu? Hitu? Hitu say hi. Oh, hi. హలో. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా పిల్లల స్కూల్లో అనమాట. ఏంటి ఎలా ఉంటుంది అనేసి మాకు కూడా తెలీదు, జస్ట్ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తి మధు ఫ్యామిలీ. We almost reached to their school. సాటర్డే జరిగిందనమాట ఈ ప్రోగ్రామ్ వచ్చేసి. ఎప్పుడు నార్మల్గా అవుట్ సైడ్ మా ఇంట్లోన అవి కాకుండా ఈసారి మా పిల్లలు స్కూల్ వ్లాగ్ అయితే తీస్తున్నాను అనమాట, మంచి మెమరబుల్గా ఉంటుంది అనేసి. సో కాసేపు మా పిల్లల స్కూల్లో మా వాళ్ళు ఏం చేస్తున్నారో మీరు కూడా చూడండి, బాగుంటుంది. ఇదేంటి అని అంటే యాక్చువల్గా ఈ ఇయరే వీళ్ళ బ్యాచ్ నుంచే స్టార్ట్ చేశారంట క్యుములేటివ్ ప్రోగ్రామ్. అంటే ఇయర్లో మొత్తం అన్ని సబ్జెక్ట్స్లోనూ వాళ్ళు మెయిన్ కాన్సెప్ట్ ఏమేమైతే నేర్చుకున్నారో అది పేరెంట్స్కి ఒకసారి ఓవర్ వ్యూ, అంటే పేరెంట్స్కి ఒకసారి చూపించాలి. ఇయర్లో జరిగిన కాన్సెప్ట్స్లో మెయిన్ థీమ్ వైజ్గా వాళ్ళు అన్ని మనకు చూపిస్తున్నారనమాట. అది క్యుములేటివ్ ప్రోగ్రామ్ అనేసి అంటాము. సో మేము స్కూల్కి అయితే రీచ్ అయిపోయాము. వస్తాడు నాన్న. ఫస్ట్ బ్యాచ్ వచ్చేసి హితేష్ అనమాట, 9 to 11. సో దీని తర్వాత మళ్ళీ హవిష్ క్లాస్లో చూపిస్తాను. మా హిత్తు అయితే ఆనియన్ థీమ్లో వాళ్ళు నేర్చుకున్న కాన్సెప్ట్ అయితే ఇంగ్లీష్ చూపిస్తున్నారు మనకి ఇప్పుడు. We had 4 volumes. We have compiled few topics from each volume, or only in the fourth volume, whatever is there fresh in their mind. So they will be putting up in a form of presentation. Appreciate your support to us, and hopefully from next year onwards we might get into culminating like term 1 and term 2. It's in progress, but for the first time we are doing so. With your appreciation we will start. Ready? Where is my host? Your center point, please. And guys, you know what needs to be done? What are you going to do? Be silent. Yes, otherwise they can't. Then blink your eyes, clap your hands, and welcome to you all. Incredibly blessed to have this opportunity to underscore and discuss action words on followed by role-taking pros the king. She is requesting you all to కనిపిస్తుంది ఇక్కడే. ఇప్పుడు వాడ గ్రీన్ చిల్లీ ఉంది కదా, గ్రీన్ చిల్లీ తర్వాత రెడ్ చిల్లీ. if you are taking some photos or videos, please share it with me. Tell that why he or she should be the king. Yes.
Don't you see the craft? I'm good. So I should be your king. None of you have a craft. Isn't it simple? ఇక్కడ ఏంటి అని అంటే ఒక సబ్జెక్ట్ వాళ్ళకుంది, హూ విల్ బి ద కింగ్ ఇన్ ద వెజిటబుల్స్. సో వెజిటబుల్లో బ్రింజల్ని కింగ్గా వాళ్ళు డిక్లేర్ చేసుకున్నారు. ఎందుకంటే బ్రింజల్కి పైన క్రేన్ షేప్లో ఉంటుంది కాబట్టి, బై బర్త్ బ్రింజల్ షేప్లో. సో అందుకని ఫైనల్గా బ్రింజల్ ఈజ్ ద కింగ్ అనేసి డిక్లేర్ చేసి క్లోజ్ చేశారనమాట. దిస్ ఈజ్ ఇంగ్లీష్ క్యుములేటివ్. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ సబ్జెక్ట్. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ కాన్సెప్ట్, ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ఈవీఎస్. ఓకే, ఇక్కడ ఏంటి అని అంటే రైజింగ్ స్టార్స్, మనకు ఇంపార్టెంట్ రైజింగ్ స్టార్స్ ఎవరు అనేసి చేస్తున్నారనమాట. లైక్ మదర్ తెరీసా, అబ్దుల్ కలాము, పివి సింధు, అలా డిఫరెంట్గా వాళ్ళు నేర్చుకున్న కాన్సెప్ట్ని మనం ఇక్కడ ప్రజెంట్ చేస్తున్నారు. Hello, I'm going to tell about PV Sindhu. PV Sindhu, she started playing badminton at the age of 8. She was awarded. ఇది అయిపోయిన తర్వాత క్విజ్ టు ద పేరెంట్స్. సో కొన్ని క్వశ్చన్స్ వాళ్ళు పిక్ చేసుకొని పేరెంట్స్కి ఇంటరాక్షన్ లాగా క్విజ్ కాన్సెప్ట్ కూడా కండక్ట్ చేస్తారనమాట. ఇవన్నీ ఎందుకు అని అంటే స్టేజ్ అపియరెన్స్ అనేది పిల్లలకి ఉండకూడదు, వాళ్ళ మధ్య బాండింగ్ అనేది ఇంకా ఇంప్రూవ్ అవ్వడానికి. ఇలాంటివన్నీ కూడా మనకు పిల్లల్లో ఇలాంటి కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, స్టేజ్ అపియరెన్స్ కానీ, వాళ్ళ మధ్య బాండింగ్ కానీ, ఇంటరాక్షన్స్ కానీ, ఇలాంటివన్నీ కూడా చాలా ఇంప్రూవ్ చేస్తుంది. कब कब Which answer is perfect? Cup is perfect, baby deer is perfect, foal is perfect, fawn is perfect, which is perfect? Fawn, very good. Starts with who? Someone is telling answer here. Okay. That will become bigger. We are not cooking him. Someone said answer here. Go here to tolerate your I see it. Thank you. నెక్స్ట్ వచ్చేసి కన్నడలో వాళ్ళు నేర్చుకున్న కాన్సెప్ట్ని మనకి చూపిస్తున్నారనమాట. నంబర్స్ తర్వాత మనము కా కా కీ కు అవి అంటాం కదా, అలాంటివి కన్నడలో కూడా వాళ్ళు మనకు పోయం రూపంలో చూపిస్తున్నారు. 1 2 2 కారెడు 3 4 అన్న ఆకు 5 6 వేరే సారు 7 8 పల్లెకే 1 very fun for me to have this culminating. You know, this is creating a special bond apart from always you study, you write. This is kind of out of the box. It's very good to have a connect with children. All said and done, from Monday we are starting off with our practice paper. Let's buck up, okay? Study properly and we will be getting into our
final exams and say tata bye bye to ma'am, and you will all go to Second. So shall we promote our parents also as parents of grade 2? Did they answer well? Yes, Hitesh? Shall we send them to grade 2 as parents? Yes, you are also promoted. But still you have to study, next 1 week. I have a small surprise. ఫైనల్గా హిత్తు వాళ్ళ క్లాస్లో అన్ని సబ్జెక్ట్స్కి మాకైతే కంప్లీట్ అయిపోయింది అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్టు వాళ్ళు కొన్ని టాపిక్స్ తీసుకొని ప్రజెంట్ చేశారు. ఇట్ వాజ్ వెరీ గుడ్ టు సీ ఆల్ ద చిల్డ్రన్స్, ఎవ్రీబడి వాజ్ అమేజింగ్. సో లాస్ట్లో వాళ్ళ మేడం ఒక గ్రూప్ క్లిక్ అయితే తీసుకున్నారు. Say cheese. సో వాళ్ళది ఒకసారి క్రాఫ్ట్ వర్క్ చేయించేయమన్నారనమాట. క్లాక్స్ ఇది మధునే చేశాడు. హిత్తు క్లాస్లో ఇది ప్రజెంట్ చేశారనమాట. అందరివి కూడా వాళ్ళు చేసిన క్లాక్స్ అన్నీ కూడా డిఫరెంట్ మోడల్స్లో ఇక్కడైతే డిస్ప్లేలో పెట్టారు. నెక్స్ట్ ఇంకా అంతా అయిపోయిన తర్వాత, హిత్తుది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసము అక్కడే స్కూల్ పక్కనే దావనగిరి వెన్న దోశ అని చాలా ఫేమస్. సో అక్కడికైతే వెళ్ళాము. ఫుల్ రష్ ఉండే, మొత్తం స్కూల్ బ్యాచెస్ అన్నీ కూడా ఇక్కడే ఉన్నట్లు అనిపించాయి. ఇంకా మధు అయితే పునుగులు కాదు పొంగనాలు తీసుకున్నాం అనమాట. పొంగనాలు తర్వాత ఇడ్లీ, అంతే 2 ప్లేట్స్ పొంగనాలు, ఇడ్లీ, ఒక దోశ తీసుకొని తిన్నాము. ఆ బ్రేక్ టైంలో ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి నెక్స్ట్ వచ్చేసి హవిష్ క్లాస్కి అయితే వెళ్ళిపోయాము. Breathe. Carbon dioxide. Carbon dioxide.
ఫైనల్గా 11 to 12:30 మా హవిష్ అయితే ఉండే కంప్లీట్ అయిపోయింది. తర్వాత మాకు ఫ్రెండ్ అనమాట వీళ్ళు వీళ్ళ యూరో స్కూల్లో హిత్తు హవి వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళ పేరెంట్స్ అనమాట. మాకు చాలా రోజుల నుంచి కూడా తెలుసు, ఆల్మోస్ట్ క్లోజ్ టు 1 year. సో ఆ అన్నది ఈరోజు బర్త్డే ఉంటే సో ఈ ఈవెంట్ తర్వాత లంచ్ చేసేసుకునేసి పక్కనే ఇక్కడ కేక్ వాళ్ళ బేకరీ ఉందన్నమాట, చాలా బాగుంటాయి ఇక్కడ. సో హిత్తు హవి వాళ్ళ బర్త్డే అప్పుడు కూడా ఇక్కడికే వచ్చి లాస్ట్ ఇయర్ బర్త్డేకి ఇక్కడే తీసుకున్నాం. కటింగ్ అయితే జరుగుతూ ఉంది. హ్యాపీ బర్త్డే Now you go. Keep to uncle. Correct. కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళ అబ్బాయిది బర్త్డే ఉందంట. సో వాళ్ళకి ఏదైనా గిఫ్ట్ కోసం అనేసి అక్కడ హెచ్ఎస్ఆర్లోనే దగ్గరలో టాయ్స్ షాపు ఉంటే అక్కడికి వెళ్ళి చూసామన్నమాట. బట్ ఏమీ అయితే వాడికి నచ్చినట్లుగా ఏమీ దొరకలేదు. ఇంకా మొత్తం షాప్లో అన్నీ కూడా ఉన్న అలా ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. మా హిత్తుకి అయితే ఇది కనిపించింది, ఇంకా వదలలేదనమాట. దాన్ని అది ఇది అని చేసి కొంతసేపు దానితో అయితే ఆడుకున్నాడు. తర్వాత ఇంకా ఈవినింగ్ మా ఫేవరెట్ ఉంటుంది కదా ఇక్కడ శుభా సెంటర్, వెరీ వెరీ ఫేమస్ ఫర్ పానీపూరి. సో అక్కడికైతే వచ్చి అందరం మంచిగా పానీపూరి అయితే తినేసామన్నమాట. తర్వాత ఈవినింగ్ అలాగే అన్నది బర్త్డే కాబట్టి ఎక్కడ టెంపుల్కి అయితే వెళ్ళలేదంట. సో అక్కడే వరసిద్ధి వినాయక స్వామి టెంపుల్ ఉంటే ఫస్ట్ టైం వెళ్ళాము. సో చాలా చాలా ప్లెజెంట్గా ఉండే. సో మంచిగా దర్శనం చేసుకొని డే అయితే క్లోజ్ చేసేసామన్నమాట. టెంపుల్ నుంచి నైట్ ఇంకా డిన్నర్కి ఆరంభం అనేసి వెజ్ రెస్టారెంట్ అనమాట. సో ఫస్ట్ టైం మేము కూడా వెళ్ళడము. రివ్యూ అయితే చాలా బాగుంది. ఇక్కడ హిత్తుకి కళ్ళలో ఏదో పడిందంట, అందుకు పాపం రెడ్ అయ్యాయి. సో వాడైతే కొంతసేపు ఏడ్చాడనమాట, కళ్ళు తెరచడానికి కావట్లేదు అనేసి. తర్వాత కొంతసేపటికి కూల్ అయిపోయినాడు. సో అందుకు వాని కళ్ళు అలా ఉన్నాయి, మరి ఏదో అయ్యింది అనుకుంటారేమో అనేసి చెప్తున్నాను. సో ఇక్కడ ఆరంభం రెస్టారెంట్లో అయితే అన్నీ చాలా బాగున్నాయి. ఎక్స్పెషల్లీ మిల్లెట్స్ వచ్చేసి చాలా హెల్తీ ఫుడ్ కదా, ఇప్పుడు చాలామంది అది ప్రిఫర్ చేస్తున్నారు. సో ఈ ఆరంభంలో అయితే మిల్లెట్స్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా చాలా ఉన్నాయి. దోశ కానీ, ఇడ్లీ కానీ, అలా అన్నీ కూడా పొంగనాలు అలా అన్నీ ఉన్నాయన్నమాట. మేమైతే అన్నీ కూడా టిఫిన్సే ట్రై చేసాము. సో దీనికి సంబంధించి నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో కూడా పోస్ట్ చేశాను. సో ఇలా అనమాట మా డే అయితే జరిగింది. ఇంకా డిన్నర్ తిన్న తర్వాత ఇంకా డిస్పర్స్ అయిపోయాము. చూసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇది అనమాట ఈరోజు వీడియో అయితే. సో ఇంకా వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ప్లీజ్ డూ ఫాలో మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. టేక్ కేర్.